క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు కృపయు, క్షేమము, సమాధానము, ఔదలిని సంతోషము ఎల్లప్పుడూ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, నీ వలన ప్రయోజనం ఉన్నంత వరకు కూడా అందరూ నీ స్నేహితులే. ఇదే నా యొక్క అంశం ఈరోజు. జీవితంలో ఒక కఠోరమైనటువంటి చేదైనటువంటి నిజం ఇది. నీవు మరి ఐశ్వర్యవంతుడిగా ఉన్నంత వరకు కానీ, నీ వలన ఇతరులకు ప్రయోజనం ఉన్నంత వరకు కానీ, నీ వలన వారికి ఏవైనా పనులు జరుగుతాయని కానీ, లేక నీ వలన ఏదైనా వారికి సంతోషం కలుగుతుందని కానీ అన్నంత వరకు మాత్రమే అందరూ కూడా నిన్ను ప్రేమించి అందరూ కూడా నీ దగ్గర ఉంటారు. కానీ కాస్త నీకు ఇబ్బందులు కలిగిన, కాస్త నీకు కష్టాలు కలిగిన, కాస్త నీ యొక్క పరిస్థితి ఉన్న స్థితిలో నుంచి కొద్దిగా దిగజారినా కూడా ఎవ్వరు కూడా నీ దగ్గర నిలువరు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు విషయంలో కూడా ఇదే జరిగింది ప్రియులారా. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 3 రకాలుగా యేసుక్రీస్తు ప్రభు ఈ కఠోరమైనటువంటి నిజాన్ని, చేదైనటువంటి నిజాన్ని, తాను స్వయంగా ఎదుర్కోబోతున్నటువంటి నిజాన్ని ప్రస్తావించటం ఎంతగా తన యొక్క మనసును కలిచివేసిందో, ఎంతగా తను బాధపడుతున్నాడో మనందరికీ అర్థమవుతుంది. 21వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పుచున్నాడు. అందరూ 12 మంది శిష్యులు చుట్టూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమించాను, మీరందరూ నాతో కలిసి తిరిగారు, అందరం కలిసి పరిచర్య చేశాము, కానీ మీలో ఒకడు మాత్రం నన్ను శత్రువులకు అప్పగించబోతూ ఉన్నాడు, మరణానికి అప్పగించబోతూ ఉన్నాడు అనే మాటను చెప్పటం ప్రియులారా ఎంతో శోచనీయమైనటువంటి విషయం. ఎంతగా బాధపడతా ఉంటాడో మీరు ఆలోచించండి. ఎల్లప్పుడూ కూడా తన యొక్క ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి తన శిష్యులు, ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి నమ్మకంగా తను వారిని నడిపించాడు ప్రియులారా, వారిని పోషించాడు, వారికి నేర్పించాడు. కానీ ఈరోజు తన నోటిలో నుంచి వచ్చేటువంటి మాట ఏమిటంటే, మీలో ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడు. అక్కడితో ఆగటం లేదు. చూడండి, 31వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అప్పుడు యేసు వారిని చూచి, అనగా శిష్యులందరినీ చూచి అంటూ ఉన్నాడు, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. మీరందరూ కూడా అభ్యంతరపడతారు. మీరందరూ నన్ను విడిచి వెళ్ళబోతూ ఉన్నారు. మాటను చెప్తూ, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. మీరందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నా కష్టం కలగబోతా ఉంది, కానీ నా కష్టంలో మీరెవ్వరూ కూడా తోడుగా ఉండబోరు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. 36వ వచనంలో 34వ వచనంలో చూస్తే యేసు పేతురుని చూసి అంటూ ఉన్నాడు, పేతురుని చూచి, ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురు, నువ్వు కూడా నన్ను వదిలేస్తావు పేతురు, నువ్వు కూడా నేనెవరో కాదని చెప్తావు పేతురు, నువ్వు ఎంతో ప్రేమించినట్టుగా నన్ను ఇంతవరకు వెంబడించావు కదా, కానీ నా పరిస్థితిలో మరి ఈ కష్టంలో నన్ను వదిలిపెట్టిపోతావు అనే మాటను చెప్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విషయము మనము గ్రహించటము ద్వారా మన జీవితంలో సహితము ఇటువంటి అనుభవాలు ఎదుర్కోవటానికి ఎంతైనా అవకాశాలు లేకపోలేదు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నీ పరిస్థితి బాగున్నంత వరకు అందరూ నీకు తోడుగా ఉంటారు, అందరూ నీవు మంచి, నీవు గొప్ప అని మాట్లాడుతూ ఉంటారు. నీ వలన ప్రయోజనం ఉన్నంత వరకు చుట్టూ నీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు, జేజేలు కొడతారు, నిన్ను మునగ చెట్టు ఎక్కిస్తారు, నీవు ఎంతో గొప్పవాడిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నీ పరిస్థితి కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరు నీ దగ్గర ఉండబోరు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దీని పరిష్కారం ఏంటి ప్రియులారా? దీని పరిష్కారం మరి వారు అలా చేస్తారు కాబట్టి మనం వారిని ప్రేమించకుండా, వారిని ద్వేషిస్తూ, వారెవ్వరు కూడా దగ్గరగా ఉండకుండా మనం చేయాలా? కాదు ప్రియులారా, అలా చేయటానికి లేదు. మనం మాత్రం మన వైపు నుంచి మాత్రం మనం వారిని ప్రేమిస్తూనే ఉండాలి. మన వైపు నుంచి మాత్రం మనము దేవుడు నేర్పించిన విధంగా వారిని ప్రేమిస్తూనే ఉండాలి. చివరి వరకు, అంతము వరకు కూడా సంపూర్ణంగా దేవుని యొక్క ప్రేమను వారికి అందించాలి. కానీ వారి మీద ఆధారపడకూడదు. వారు మనకు తోడుగా ఉంటారు అని
మన మనసులలో అనుకోకూడదు. మన యొక్క బలము ప్రియులారా దేవుడి మీద మనం ఆధారపడటానికి ప్రయత్నం చేయాలి. దేవుని మీదనే మన యొక్క ఆధారం అని మనం గుర్తు చేసుకోవాలి. దేవుడే నా బలం, దేవుడు మాత్రం నన్ను వదిలిపెట్టడు అనే విషయాన్ని మాత్రం నువ్వు గుర్తు చేసుకోవాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నంత వరకు ప్రియులారా, ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క మనిషి నీకు తోడుగా ఉన్నా లేకపోయినా అసలు విషయమే కాదు, పెద్ద విషయం కాదు. దేవుడు నిన్ను చేయి వదలడు. దేవుడు నీ చేతిని ఎప్పుడు కూడా వదలడు. నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం అదే. కాబట్టి నీ జీవితంలో నీతో నువ్వు చెప్పుకోవాల్సింది, నా బలము నా దేవుడు, నా ఐశ్వర్యం నా దేవుడు, నా స్వాస్థ్యము నా దేవుడు, నా తోడు నా దేవుడు, నన్ను ఎన్నడూ విడువని వాడు నా దేవుడు, నేను ప్రేమించేవాడు నా దేవుడు అని ఎప్పుడు కూడా దేవుని పైన మాత్రమే నీ ఆధారం ఉండాలి. దేవుని పైన మాత్రమే నీ యొక్క దృష్టి ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో మిగతా వారిని నువ్వు ప్రేమిస్తావు, మిగతా వారిని క్షమిస్తావు, మిగతా వారందరినీ కూడా నువ్వు కలుపుకొని వెళ్తూ ఉంటావు. వారు నిన్ను వదిలిపెట్టవచ్చు అని తెలిసినా కూడా నువ్వు చిత్తశుద్ధితో వారిని ప్రేమించగలవు. కారణం నీ బలము వారు కాదు, నీ ఆధారం వారు కాదు, నీ యొక్క ఆశ్రయం వారు కాదు. నీ ఆధారము, ఆశ్రయము, ఐశ్వర్యము, స్వాస్థ్యం అన్నీ కూడా దేవుడై ఉన్నప్పుడు నీవిది చేయగలవు అని నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషుల తోడు కంటే దేవుని యొక్క తోడు నీకెంతో అవసరమని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ దేవుని యొక్క తోడు ఎల్లప్పుడూ నీకు ఉన్నది అని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి మనుషులపై కాకుండా, నీకున్నటువంటి నీ చుట్టూ ఉన్న వారిపై కాకుండా దేవునిపై నువ్వు ఆధారపడాలని ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తుతి స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాట్లాడుతున్న దేవానికి వందనాలు. మా అందరి జీవితాలలో తండ్రి, మనుషులపై ఆధారపడక, మా స్నేహితులపై, మా బంధువులపై, కుటుంబాలపై ఆధారపడక నీపై ఆధారపడటానికి సహాయం చేయండి తండ్రి. కనికరించుమ నాయన. మా జీవితంలో నిన్ను కాదని ఏ ఒక్కరిపైనా మా దృష్టి ఉండకూడదని ప్రార్థన చేస్తూ ప్రభు అందరినీ ప్రేమించి చిత్తశుద్ధితో వారిని ప్రేమించి నడుచుకునే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ మాటల చేత మీరందరూ కూడా దీవించబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులకు, కుటుంబీకులకు, బంధువులకు, అలాగే మీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఫేస్బుక్, ఇన్స్టా, అలాగే ఇతర సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయండి. అనేకులు కూడా ఆశీర్వదించబడతారు. ఇతర క్రైస్తవ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఫార్వర్డ్ చేయండి. నేను మరలా మిమ్మల్ని కలుసుకుంటాను. నేను డాక్టర్ ప్రమోద్, రీమా గ్లోబల్ మినిస్ట్రీస్ చర్చ్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. నా వాట్సాప్ నంబర్ 9440292931. మరొక వాక్య ధ్యానంతో కలుసుకుందాం. అందాక దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.